హరే కృష్ణ. సో ప్రతి ఆదివారం ఇక్కడికి మీరు ఊరికి చాలా దూరంగా అయినా కూడా కొంతమంది రెగ్యులర్గా వస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ సేవ చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సేవ చేసే ఓపిక ఉండి, సేవ చేసేటువంటి సమయం ఉండి కూడా కొంతమంది రాకపోవచ్చు, రాలేని పరిస్థితులు ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి ఎవరు ఇష్టము అంటే తన కోసం సేవ చేసే వాళ్ళే ఇష్టం. వాళ్ళ మీద భగవంతుడు మనసు ఎవరి మీద పారేసుకుంటారట అంటే, నేను ఇలా మంచి ఇలా కూర్చొని 10 దండలు వేయించుకున్నాను అనుకో, నా గురించి ఏం ఆలోచించరు ఆయన. అక్కడ ఎవరు అందరి కోసం సేవ చేస్తున్నారు, భగవంతుడికి ప్రసాదం అని చెప్పి సేవ చేస్తున్నారు, లేదంటే ఈ చుట్టూ ఉండే పరిసరాలకి నీట్గా ఉంచడానికి సేవ చేస్తున్నారు, భగవంతుడి యొక్క కైంకర్యం చేస్తున్నారు, వాళ్ళకి భగవంతుడు మనసు పారేసుకుంటాడు. నేను మొన్న మీకు రాధాష్టమి రోజు చెప్పాను, మీకు రాధా అనేటువంటి నామం చెప్తున్నారు. సో అందులో దా అనే శబ్దం పలుకుతున్నప్పుడు భగవంతుడు వాళ్ళు మనసు పారేసుకుంటారు అన్నమాట. సో నాకు ఒక్క విషయం అంటే, నేను ఆ స్థాయిలో ఆలోచిస్తున్నానేమో, తప్పేమో, కానీ మనకి ఈ లోకంలో భగవంతుడికి మించిన గొప్ప కార్యం ఇంకోటి లేదు. భగవంతుడి గురించి ఆలోచించకుండా చేసే ఇంకో గొప్ప కార్యం ఏం లేదు. మీరు చూడండి, ఒకవేళ మీ ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి, మీ ప్రాణం మీదకి వచ్చింది, మరి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు కదా, ఆయన ప్రాణం ఎందుకు కాపాడట్లేకపోతున్నారు? ప్రాణం కాపాడలే. దే ఆర్ డాక్టర్స్, వై దే ఆర్ నాట్ హోల్డింగ్ దెమ్? ఎందుకు ఆపలేకు? బికాస్ వాళ్ళు కూడా ఆ విషయంలో నిమిత్త మాత్రులని అర్థం. చూడండి, సమయం వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా రక్షించేది, కాపాడేది, మనకి భుజం తట్టేది, మనల్ని తెలియకుండానే మనల్ని ఆ దుఃఖం నుంచి కాపాడేది ఎవరైనా ఉన్నారంటే ఇది కేవలం భగవంతుడే. మీకు కనిపించట్లేదు భగవంతుడు, అంతే. అవునా? మీకు కనిపించట్లేదు భగవంతుడు. ఎన్ని అయినాయి? భగవాన్. భా మీన్స్ భూమి, ధరతి. గా మీన్స్ గగన్, ఆకాశ్. వా మీన్స్ వాయు. నా మీన్స్ నీరు. ఆ మీన్స్ అగ్ని. భూమి, అగ్ని, వాయు, ఆకాశం, నీరు. जो पंच तत्व है, जो पंच 5 తత్వాలు ఉన్నాయి కదా ప్రకృతి, అదే భగవంతుడు. మీకు కనిపిస్తున్నాయి రోజు. భగవంతుడు లేకుండా మీరు ఉండలేరు. వెలుతురు లేకుండా మీరు ఉండలేరు. అగ్ని లేకుండా మీరేం తినలేరు, వంట చేసుకోలేరు, లోపల అరగను లేదు. వాయువు లేకుండా మీరు పిలిచను లేరు, బతకను లేరు. ఆకాశం లేకుండా మీకేమీ రాదు. చూడండి, భగవంతుడు అనే శబ్దంలోనే ఈ 5 ఉన్నాయి. భగవాన, ఈ 5 యొక్క శక్తుల కలయిక భగవంతుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మన శక్తి ద్వారా రక్షించబడతామని, మన యొక్క జ్ఞానం ద్వారా రక్షించబడతామని, మన దగ్గరున్న ధనం ద్వారా రక్షించబడతామని, మన దగ్గరున్న పేరు ద్వారా రక్షించబడతామని మనం అనుకుంటాం. ఇందిరాగాంధీ తప్పుగా, ఇది తప్పు కాదు, బట్ ఇందిరాగాంధీ గారు తెలుసు కదా, దేశానికి ప్రధానమంత్రి. ఎంత సెక్యూరిటీ ఉంటుంది? ఉంటుందా? ఉండదు. అంత సెక్యూరిటీలో ఎవరు ఆమెను ఎందుకు కాల్ చేశారు? కాల్చాలంటే చూడండి, అంటే ప్రాణం వదలాలి అంటే, మరణం రావాలి అంటే ఇంకెవరు అడ్డం అవసరం లేదు. రాజీవ్ గాంధీ అంతే, గాంధీజీని కూడా అంతే. ఆపారా ఎవరైనా మరణం? అంటే మనము ఆపలేంది ఏదో ఉంది మన దగ్గర.
చూడండి, మనం దుఃఖం వస్తే ఏడుస్తాం అంతే, మనకు ఒకటే చేతన అవుతుంది ఏంటంటే దుఃఖం వస్తే ఏడుస్తాం అంతే, ఇంకొకటి ఏం చేతన కాదు అనుకుంటా. మరి మంచిగా ఉన్నప్పుడు భగవంతుని ఎందుకు గుర్తించము అంట, అంతేనే కాదు. మంచిగా जब अपन हेल्दी है, जब अपन आंखें अच्छा खुल के देख सकते हैं, जो भगवान एक गला दिया है फाड़ के बात कर सकते हैं, गा सकते हैं, फिर अपने को 2 हाथ दिए और बॉडी दिए, पैर दिए, चल जाने का मौका दिया, और ये करताल से भगवान का नाम साउंडिंग देने का, लायक करने का चांस मौका दिया, फिर भी भगवान के सेवा में ये शरीर क्यों नहीं रखते अपन? क्यों? बिकॉज अपने पास भगवान के लिए हृदय में स्थान नहीं है. మీ హృదయంలో భగవంతుడికి సంబంధించిన స్థానం చాలా తక్కువగా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, సేవలు ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు పార్టిసిపేట్ చేయలేకపోతున్నామో తెలుసా? భగవంతుడి యొక్క స్థానం మీ హృదయంలో చాలా తక్కువ, మాయ యొక్క స్థానం ఎక్కువ. సరే, ఆ మాయ ఎక్కడ ఉండదు, ఆ మాయ ఎక్కడికి వెళ్తే మనకి అంటుకోకుండా ఉండదు, మాయ ఎక్కడ అసలు పనిచేయదు, దాని గురించి ఈరోజు మాట్లాడదాం. ఈరోజు యాక్చువల్లీ భగవంతుడి యొక్క ధామము గురించి మాట్లాడదామని మనం అనుకున్నాము. సో గత వారం రోజుల నుంచి నేను ఈ లెక్చర్స్ ప్రభుపాదవి, దాని తర్వాత బుక్స్ ధామము గురించి చదువుతున్నాను, చూస్తున్నాను. దీనివల్ల నాకు చాలా మంచి విషయాలు తెలిసాయి. యాక్చువల్లీ అసలు ధామము అంటే ఏమి? ధామము అనే మాట సంస్కృత వర్డ్. యాక్చువల్లీ సంస్కృతంలో ధామము అంటే నివాసం, వసించేటువంటి స్థలం ధామం అంటే. కొంతమంది అంటారు శ్రీధామం, అవునా, సాయిధామం, సాయిధామం, వైకుంఠధామం. వైకుంఠధామం అంటే ఊరవతలు ఉన్న వైకుంఠధామాలని. ఇప్పుడు ఊర్లలో కట్టారు కదా వైకుంఠధామాలని. ఏమేమి? శ్మశానం కూడా ధామమే. మరి శ్మశానానికి వైకుంఠధామం అని ఎందుకు పేరు పెట్టారు? శ్రీనివాస్ ప్రభు అక్కడ నుంచి అందరూ వైకుంఠంకి వెళ్తారని చెప్పేసి పెట్టారనమాట. హరిబుల్. ఇలా ధామాలు చాలా ఉన్నాయి. కానీ భారతదేశం ఏదైతే ఉందో, ఈ భూమండలం మీద 4 యుగాలకి సంబంధించి 4 ధామాలు స్థిరమై ఉన్నాయి. 4 ధామాలు, ఉత్తమమైన ధామాలు ఉన్నాయి 4. మనం ఒక మనిషి తాను జీవితంలో తప్పకుండా ఖచ్చితంగా దర్శించవలసిన ధామాలు ఎన్ని ఉన్నాయి? 4 ధామ్ బోల్తే. క్యా బోల్తే? 4 ధామాలు ఉన్నాయి. సో అందులో ధామం అంటే మనం అనుకున్నాం నివసించే ప్లేసు, వసించే ప్లేసు, ఉండే ప్లేసు, స్థానము. అందులో వైకుంఠ ధామాలు ఉన్నాయి, శివధామాలు ఉన్నాయి, కైలాస ధామం ఉంది, అవునా, అయోధ్య ధామం ఉంది. అసలు చాలా ధామాలు ఉన్నాయి. కానీ భగవన్ ధామం అనేది కూడా ఒకటి ఉంది. భగవంతుని యొక్క ధామం ఉంది. చూడండి, భగవద్గీతలో భగవంతుడు మనకి భగవద్ధామాన్ని గురించి చెప్తున్నారు. ఏమని? నతద్భాసయతే సూర్య నసజ్కో నా పావక యద్గాత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ. తద్ధామ పరమమ్మ. భగవంతుడు ఏమంటున్నారంటే, నతద్భాసయతే సూర్య, నాకంటూ ఒక లోకం ఉంది. ఆ లోకం ఎలా ఉంటుందట? మనలాగా సూర్యుడితో అవసరం ఉండదు అక్కడ. నతద్భాసయతే సూర్య, సూర్యుడి యొక్క అవసరం లేదు. నతద్భాసయతే సూర్య నసజ్కో నా పావ. షష్కో అంటే చంద్రుని యొక్క అక్కడ అవసరం లేదు. సూర్యుడి అవసరం లేదు, చంద్రుడి అవసరం లేదు, అగ్ని అవసరం లేదు. యద్గాత్వే నివర్తంతే తద్ధామ పరమం. ఈ ఏవైతే అవసరాలు లేవో
సూర్యుడు అవసరం లేకుండా, చంద్రుడి అవసరం లేకుండా, అగ్ని అవసరం లేకుండా ఏదైతే ఉందో అదే నా లోకం. ఆ లోకానికి ఎవరైనా వచ్చారనుకోండి ఒక్కసారి, తిరిగి మళ్ళీ ఈ భౌతిక లోకానికి రావాల్సిన అవసరం లేదు అని భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. సో ఎప్పుడైతే అంటే దాని మీనింగ్ ఏంటి? మళ్ళీ రావాలా? భూలోకంకి రావాలా? ఎందుకు రా? పండరిపురం పోతే మళ్ళీ అటే పోతా, తిరిగి వస్తాం. ఇప్పుడు నిజామాబాద్ పోతే మళ్ళీ వస్తా, ఇప్పుడు మా ఇంటికి పోవాలా, ఆడ పని ఉన్నది అంటాం. అంటారా రాజమండ్రి మాట? జల్దీ పోని, ఆడ గిన్నెలు గడిగేట్టున్నాయి, పోవాలా, బస్సు పోతుంది అంటాం. అవునా? అంటే ఎప్పుడెప్పుడు తిరిగి రావాలని కోరిక ఉంటుంది మనకి. మనిషి ధామాన్ని దర్శించడం అంటే ఏంటంటే భగవంతుని యొక్క ధామాన్ని దర్శించడం. నిజంగా ధామం, మనం ఉంటున్న ఇల్లు కూడా ధామమే, కాకపోతే భౌతిక ధామం. అంటే భౌతిక ధామం అంటే అందులో కలమశాలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, గుసలాటలు ఉంటాయి, రోజు రోజు గుద్దుకునేవి ఉంటాయి, రాళ్ళు వేసుకునేవి ఉంటాయి, రత్నాలు వేసుకునేవి ఉంటాయి. ఇవన్నీ కూడినటువంటిది మన ఇల్లు, మన ధామం. కానీ భగవంతుడి ధామం ఎలా ఉంటుందట? భగవంతుడి ధామం నిత్యం, ఇందాక మనం సంకీర్తన చేసినాం కదా, ఆప్ జాओ బృందావన్ మే 24/7 कीर्तन रहता उधर, 24/7 कीर्तन चलते रहता. मायापुर जाओ 24/7 कीर्तन चलता रहता. आप कीर्तन सुन के पागल मछली हो जाएगा. Dwell, they are very completely dwell into that कीर्तन. ఆ కీర్తనలో వాళ్ళు మునిగిపోతారు, పాడతారు. తాళానికి మీకు చాలా ఇంకా వీటి యొక్క వాల్యూ తెలియదు మీకు. ఇంకా ఈ కరతాలు, ఈ మృదంగం సాక్షాత్ బలరాముడని మనం చెప్పుకున్నాం. ఎక్కడ అవి మోగుతాయో అక్కడ భగవంతుడు యొక్క కీర్తనకి ఆయన మోగుతుంది. మీరు అంకర వాడతారా, తుంకర వాడతారా, లయలో వాడతారా, లయం తప్పి వాడతారా, అది వాటికి అవి సంబంధం లేదు. ఆ బోలేగా బస్ బస్ టన్ టన్ మారేగా, టన్ టన్ మారేగా, చల్ చల్ మారేగా. ఉస్కా ధర్మ క్యా హై? వాటి యొక్క ధర్మం ఏంటి? మోగడం అంతే. కానీ మనం ప్రాణం లేని అవి మోగుతాయి భగవంతుని నామం వింటే. మనం మాత్రం పక్కులంటే అయిపోయి మనకేం చేసేది, లేదంటే ఇప్పుడు యాస్టకి వస్తుంది. భగవంతుడు మనకి గలా ఇచ్చాడు, వాటికి ఇవ్వలేదు, కానీ అవి మోగుతాయి. కానీ మనం తెలిసినట్టుగా యాక్టింగ్ చేస్తాం. నాకు అన్నీ తెలుసు, క్యూ కర్నేక. ఇది మనిషి అహంకారం కదా. నాకు తెలుసు అంతే, నాకు విషయం తెలుసు. విషయం తెలిస్తే ఏం లాభం? ఆచరణాత్మకం నా ఆచరణాత్మకం శాస్త్రం ఇది శూన్యం జీవితం. జీవితంలో మీకు ఆచరణ తెలిసినా కూడా, శాస్త్రం తెలిసినా కూడా ఒకవేళ ఆచరించకపోతే నో యూస్. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఇన్ టు కృష్ణ కాన్షియస్నెస్ ఆర్ ఎనీ కాన్షియస్నెస్. సో ఎందులో అయినా సరే మీరు సమయాన్ని వెచ్చిస్తున్నారంటే దాని నుంచి ఒకటి నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేది జీవితంలో అవలంబించాలి, అలవర్చుకోవడానికి ప్రయత్నం అన్నా చేయాలి కనీసం. ఒకవేళ ఇన్న తర్వాత భగవంతుడి ధామం అన్న తెలుసుకుని తర్వాత మనం భగవంతుడి ధామాన్ని కనుక సందర్శించకపోతే, మరి భగవంతుడి ధామం అన్నాం, చార్ధామ్ అన్నాం. సో ఈస్ట్లో ఏదైతే ఈస్ట్ ఇటే కదా, సారీ, తూర్పు సైడు, దాని తర్వాత ఉత్తరం, దాని తర్వాత ఇటు దక్షిణం, ఇటు పడమర. ఈ ఉత్తరం సైడు మొట్టమొదటిగా భూమి మీదనే 4 ధామాల్లో గొప్పగా ఉన్నటువంటి ఫస్ట్ ధామం ఏంటంటే బద్రీనాథ్ ధామం. ఏం ధామము? బద్రీనాథుడు ఉత్తర దిశలో ఉన్నారు. చూడండి, విష్ణు భగవానుడు 4 ధామాల్లో భగవంతుడు ఈ దేశానికి, ఈ భూమికి కాపలగాస్తున్నారని చెప్తున్నారు. 4 దిక్కుల. ఒక దిక్కు ఏమి? అది ఉత్తరం దిక్కు. ఉత్తరం దిక్కు బద్రీనాథ్ యొక్క ధామం ఉంది. ఉత్తరం దిక్కు బద్రీనాథ్ ధామం ఉంది. ఇంకా సౌత్ లో ఏముంది? రామేశ్వరం ఉంది. ఏముంది? రామేశ్వర ధామం ఉంది. చెప్తాను మళ్ళీ వాటి గురించి. ఇంకా ఇటు ఈస్ట్, ఇటు ఈస్ట్, తూర్పులో ఏముంది? శ్రీ జగన్నాథ్ పురి. ఏముంది? శ్రీ జగన్నాథుని యొక్క ధామం ఉంది. దాని తర్వాత
వెస్ట్ లో ఏముంది? ఏముంది సార్? దక్షిణంలో ఏముంది? ద్వారకా. ద్వారకా ధామ్ కి. సో మనకి 4 ధామాలు ఉన్నాయి, బద్రీనాథ్, రామేశ్వరం, దాని తర్వాత ద్వారకా అండ్ జగన్నాథ్పురి. नो द्वारका इज देयर. द्वारका धाम 4 धाम में ద్వారకాధీశ आता. ఎప్పుడైతే ఉత్తరాఖండ్ కి 4 మళ్ళీ ధామాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ కి यमुनोत्री, गंगोत्री, बद्रीनाथ, केदारनाथ. वो उत्तराखंड के 4 धाम है, मगर ये पूरा विश्व का 4 धाम है. तो भारत भूमि का 4 धाम है, और विष्णु भगवान का 4 धाम है. और ईस्ट में अपने को पूरी जगन्नाथ मिलता देखने के लिए को. ईस्ट में है भगवान, ईस्ट को पालन करता है. और वेस्ट में तो भगवान है, साउथ में वेस्ट में पड़मरा द्वारका है, और साउथ में रामेश्वरम है, और ईस्ट में बद्रीनाथ. సో ఫస్ట్ మొట్టమొదటి సత్యయుగం, అప్పుడు సత్యయుగం ప్రారంభంలో ఇద్దరు తపస్సు ధర్మానికి 2 పుత్రులు ఉన్నారంట. ధర్మదేవతకి ఎంతమంది పుత్రులు శాంతాబాయి మాతాజీ? ఏమో నాకైతే 2 కొడుకులు కానీ వినాలి అందుకని. वो सत्ययुग में क्या है कि धर्म की 2 पुत्र होते हैं. पहला वो उसका नाम है नारायण, नर नारायण. उसका नाम क्या है? నర నారాయణ. ఒక ఆయన నరుడు, ఇంకొక ఆయన నారాయణ. కృష్ణుడు అర్జునుడి యొక్క అంశలాగా 2 జన్మ తీసుకుంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోనే ఉండి శాస్త్రాలన్నీ కూడా పఠనం చేసి, శాస్త్రము, దాని తర్వాత వేదాధ్యయనము, ఈ శిక్షణను అంతా పూర్తి చేసుకున్న తర్వాత వారి యొక్క స్థితిని చూసి, వారి యొక్క తపస్సుని చూసి వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నేను మీకు ఒక వరం ఇస్తాను, మీరు కోరుకోండి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మాకు ఇదంతా చదివిన తర్వాత తపస్సు చేయాలని ఉంది, మీరు ఆజ్ఞ ఇస్తే మేము వెళ్ళి తపస్సు చేస్తామని చెప్తారు. అప్పుడు వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు, వీళ్ళు తపస్సు చేయడానికి వెళ్తే ఇంక అక్కడే ఉండిపోతారు, రారు అని. అయినా కూడా తను ఏం చేస్తుందంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది, వెళ్ళి మీరు తపస్సు చేయండి అని. ఇప్పుడు నరనారాయణులు 2 కూడా ఉత్తర దిక్కున వెళ్ళి, హిమాలయాలు ఉత్తర దిక్కునే ఉన్నాయి కదా, ఉత్తర దిక్కున వెళ్ళి అక్కడ నారాయణ పర్వతం ఇప్పటికి కూడా ఉంది. ఈ నారాయణ పర్వతం మీద నారాయణుడు, విష్ణు భగవానుడు స్వయంగా తపస్సు చేస్తుంటారు. నర పర్వతం మీద నరుడి తపస్సు చేస్తూ ఉంటారు. 2 తపస్సు చేస్తుంది. చాలా చలి, మంచు. అలా 2 కూడా తపస్య చేస్తున్నారు. ఆ తపస్య చేసినప్పుడు ఆ చలిలో విష్ణు భగవాను లక్ష్మీదేవి, ఇంగ్లీష్ లో బెరీస్ బోల్తో క్యా హై, తెలుగు में బెరీ ట్రీ. బెరీ ట్రీ మీన్స్ వాట్? బెరీస్ యూనో. బెరీస్ అంటే ఏమంటారు? రేగు పండులాగా, బెరీ, స్ట్రాబెరీ, వాట్ ఎవర్ ఇట్ మే, బెరీ పండులాగా గుండ్రగా ఉంటుంది. సో ఆ బెరీ ట్రీ రూపంలో లక్ష్మీదేవి విష్ణు భగవానుడికి అలా వచ్చి తనకి రక్షణ ఇస్తుందంట అక్కడ. యాక్చువల్లీ ఈ బెరీ అనే పదము యాక్చువల్లీ ఇంగ్లీష్ పదం అనుకున్నారు. బెరీస్ కి సంబంధించి మనకి ఇంగ్లీష్ లో అది బెరీస్ గా అంటున్నాము, కానీ దాని యొక్క మూలం కనుక మనం గ్రహిస్తే సంస్కృతంలో బద్రి, అవునా, ఆ చెట్టు పేరు బద్రి. సో అప్పుడు నారాయణుడు ఆ యొక్క ధామం ఏదైతే వాళ్ళు తపస్సు చేసినటువంటి ఆ యొక్క దానికి బద్రికా ఆశ్రమం అని పేరిస్తారు, నామకరణం చేస్తారు, బద్రికా ఆశ్రమం. ఎప్పుడైతే ఈ బద్రికా ఆశ్రమంలో సో భగవంతుడు ఆ బద్రికా ఆశ్రమానికి నామం ఇచ్చిన తర్వాత, అవునా, సో అక్కడ దీపావళి తర్వాతి రోజు, దీపావళి జరుగుతుంది కదా, తర్వాతి రోజు తర్వాత గుడిని మూసేస్తారు. 6 నెలల వరకు ఓపెన్ చేయరు. ఎందుకు ఓపెన్ చేయరు? అక్కడ అంటే చలి కాలం స్టార్ట్ అవుతుంది, హెవీగా మంచు పడుతుంది, ఆ మందిరం కూడా కప్పబడేస్తుంది. వాళ్ళు గుడి మూసేటప్పుడు భగవంతుడికి అలా ఒక దీపాన్ని వెలిగించి ముట్టించి పెడతారు, మూసేస్తారు.
మళ్ళీ 6 నెలల తర్వాత ద్వారం తెరిస్తే దీపం ఉంటుందా? నిజమా? చూసారా మీరు? సినిమాలో చూపిస్తే తెలుసు మనకి. నిజం. యా, దీపం అలాగే ఉంటుందని చెప్పేసి అందరు చూసిన వాళ్ళు చెప్తారు. బద్రీధామ్కి. సో బద్రీ దర్శనం చేసుకోవడం ఎంత సౌభాగ్యం అంటే, సో అది బద్రీ దర్శనము మనం అత్యంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఎందుకంటే పైకి ఎక్కుతూ ఉంటే హిమాలయాలు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. లంగ్ టెస్ట్, ఆ టెస్టులు, అన్ని టెస్టులు చేయించుకొని ఎక్కాలి పైకి. అంటే హెల్తీగా ఉన్నప్పుడే దర్శనం సాధ్యం. కానీ మనం అనుకుంటాం ముసలైనాక కాశీ యాత్రలు చేయాలంటాం. ఏడికి పోతాం? వీడికి వెళ్ళి బస్సులో గంట సేపు కూర్చుంటేనే కాళ్ళు ఉబ్బుతాయి. చేస్తాం యాత్రలు? యాత్రలు ఎప్పుడు చేయాలి? యాత్ర మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయాలి. డబ్బు ఎప్పుడైనా వస్తుందండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయాలి. మీరు అనవసరమైన దానికి ఆరోగ్యంగా ధామాలు తిరగాలి. ఆరోగ్యం తర్వాత, వయసు తర్వాత మీరు ఎక్కడికి తిరగొద్దు. ఒకే దగ్గర కూర్చొని వానప్రస్థ జీవితం చేయాలి. అది శాస్త్రం చెప్తుంది. వానప్రస్థ బోలితో క్యా హై, అప్పటి తర్వాత ఇంకెక్కడికి వెళ్ళడానికి మనకు శరీరం సహకరించదు. సహకరించినప్పుడే భగవంతుడు ఎక్కడైతే వసించాడో, భగవంతుడు ఎక్కడైతే లీలలు చేశాడో, భగవంతుడు ఎక్కడైతే తను నడయాడాడో, భగవంతుడు ఎక్కడైతే తన భక్తుల్ని ఉద్ధరించాడో, ఆ స్వయంగా భగవంతుడు నడిచిన ప్లేస్లోకి ఈ శరీరాన్ని, ఈ ఆత్మని తీసుకెళ్ళాలి. మనం ఎక్కడైనా భగవంతుడు లేకపోతే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ. అవి ఇదర్ హై నరసింహ, ఉదర్ హై. ఇదర్ బోలేగా ఇదర్, ఎక్కడైనా ఉంది. మీరు చక్రధారి సినిమా చూసారా? నేను పాండురంగన్ యొక్క సినిమాలు చూడమని చెప్పి పెట్టాను, మెసేజ్ పెట్టలేదు. మీరు చక్రధారి సినిమా చూడండి అందరూ. మీరు ఈ వారం నుంచి ఏం చేయాలంటే అందరూ పాతవి భగవంతుడి సినిమాలు చూడండి. నల్లా ఆ వారం వచ్చిన తర్వాత నాకు చెప్పాలి ఖచ్చితంగా. మీరు చక్రధారి సినిమా చూడండి. అందులో నాగేశ్వరరావు గారు యాక్టింగ్ చేశారు. ఆయన విఠల్ భగవాన్ యొక్క భక్తుడు. భక్త తుకారం చూడండి. దాని తర్వాత సతీ సక్కుబాయి సినిమా, సతీ సక్కుబాయి వాళ్ళ సినిమా చూడండి. ఎంత సూపర్ మూవీ వచ్చింది. మీరు చక్రధారి సినిమా చూస్తే అందులో నాగేశ్వరరావు భగవంతుడి యొక్క భక్తుడు. గోరా అనే నామంతో అత్యంత గొప్ప భక్తుడు. కానీ అప్పటికే భగవంతుడికి నామదేవ్ అనే ఒక భక్తుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే నాకంటే గొప్ప భక్తుడు లేడు అనుకుంటాడు. ఆయన రోజు భగవంతుడికి ప్రసాదం తీసుకుపోతాడు. నామదేవుడు తీసుకుపోయి గుళ్ళకు తీసుకుపోయి భగవంతుడితో మాట్లాడి మరి ప్రసాదం తినిపించి వస్తాడు. అలా ప్రతిరోజు చేస్తాడు. ఒకరోజు గుళ్ళోకి ప్రసాదం తీసుకొని పోతాడు, పిలుస్తాడు, విఠల్ ఆవ్ ఖావ్ జావ్ అంటాడు. అప్పుడు విఠల్ పలకడు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, అరే ప్రతిరోజు నాతో పలికే స్వామి ఈ రోజు ఎందుకు పలకట్లేదు అని చెప్పేసి ఆయనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం. అంటే నేను పిలిస్తే పలకరా ఏంటి, ఎటుపోయి నా స్వామి అని చెప్పేసి కొద్దిగా బాధపడి పోతే అక్కడ ఇంకొక భక్తుడు ఏం చేస్తారంటే, ఆయన స్వామికి మీరు ఒక్కరేనయ్యా భక్తుడు, ఏ భక్తుడి కష్టం తీర్చడానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, నువ్వేం చింత చేయకు వస్తాలే. అప్పుడు ఆయన చెప్తారు, ఆ భక్తుడు నీకంటే గొప్ప భక్తుడు ఎవరో ఉండుంటారు, ఆయన ఆలన చూడడానికి భగవంతుడు వెళ్ళారని చెప్తారు. నాకంటే గొప్ప భక్తుడా, నేనే గొప్ప భక్తుని అంటాడు ఆయన. అంటే ఆయనకు అహంకారం. చూడండి, సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎలా ఉండాలి, జీవనం ఎలా ఉంటే ఎలా ఉంటుంది, భగవంతుడు నమ్మిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, అసలు ఎలా భగవంతుడు ప్లాన్ చేస్తారని దాంట్లో మనకి మంచిగా చూపించారు మూవీలో. పిల్లలకి అవి చూపించాలి మంచిగా. అందరు కూర్చొని భోజనం పెట్టుకొని టీవీ పెట్టుకొని చూడాలి. అది రోజు ఒక సినిమా చూడాలి, రోజు ఒక్కటి చూడాలి భగవంతుడికి సంబంధించింది సినిమా చూడాలి. ఏది చూడాలి? భగవంతుడికి సంబంధించింది చూడాలి. అందులో ఆయన ఘోర క్యారెక్టర్ వస్తుంది. అయితే అట్లా నాకంటే గొప్ప భక్తుడా అని చెప్పేసి చెప్పగానే ఆయన ఏం చేస్తారంటే, సరే మనము ఇట్లా యాత్ర చేద్దాము, పండరిపూర్ యాత్ర చేద్దాము, భగవంతుడి యొక్క ధామాన్ని దర్శిద్దామని వాళ్ళిద్దరు కలిసి నామం చేసుకుంటా పోతారు. పోతూ ఈ ఘోర ఉన్న గ్రామానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఈ ఘోర అంటాడు,
నామదేవ్ ఇంకా ఆయన ఇంకొక భక్తుడు వచ్చారు, చాలా గొప్పవారు వాళ్ళని మనము దర్శనం చేసుకోవాలి. ఆయన కుండలు చేసేవాడు పాపం ఘోర. ఈ కుండలు చేసేవాడు ఏంటంటే మనకి తక్కువ అంతంత మాత్రమే ఆర్థిక పరిస్థితి. వాళ్ళని మన ఇంటికి పిలుస్తాం అని వాళ్ళ దర్శనంకి పోదాం అని చెప్పి పోతారు. ఫస్ట్ పోయేసరికి ఇద్దరు పోతారు. ఆమె ఏమంటది వాళ్ళ భార్య, లేలే నాకు గురువైనా అతిథి అయినా ఎవరైనా భగవంతుడైనా నీ తర్వాతనే, నువ్వు పోయి దర్శనం చేసుకోరా, నేను నిన్ను దర్శనం చేసుకుంటా అంటది ఆమె. అంటే ఒక భర్తకి భార్యకి మధ్య ఎట్లాంటి సత్సంబంధం ఉండాలి దాంట్లో చక్కగా చూపించారు. చాలా బాగా అనిపిస్తుంది మూవీ చూస్తే. సో అలా సరే అని చెప్పేసి ఆయన వెళ్ళి దర్శనం చేసుకుంటారు. వెళ్ళి అప్పుడు ఆయన చూడగానే, ఆ ఘోరాన్ని చూడగానే వీళ్ళకి అనిపిస్తుంది, అరే ఎంత మంచి భక్తుడైనా. సరే ఘోర, ఈరోజు మేము మీ ఇంటికి ఆతిథ్యం వస్తామని చెప్తారు. అప్పుడు అలా ఇద్దరు ఇంటికి వెళ్తారు. కానీ వాళ్ళ ఇంట్లో ఏం లేదు, వాళ్ళు తినడానికి సరిగా లేదు. ఎలా అలా భార్యకి చెప్తారు, ఎట్లా మరి వాళ్ళిద్దరు వస్తున్నారు, వాళ్ళతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళకి కూడా మనం భోజనం పెట్టాలి. వైష్ణవులు ఇంటికి వస్తా అంటే ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయం, మనకు అర్థం కాదు. కానీ అందుకని ఎవరు ఇంటికి వెళ్ళరు ఎవరు వైష్ణవులు. ఒకవేళ ఒక వైష్ణవుడు మన ఇంట్లో వస్తున్నారు పోతున్నారంటే అది మన సుకృతం అయి ఉంటుంది. చాలా జాగ్రత్త చూసుకోవాలి. అయితే వాళ్ళని పిలుస్తారు, పిలిచి ఏమీ లేదు. అప్పుడు అదే సందర్భంలో చూడండి, వాళ్ళ అన్నయ్య చెప్తారు, ఈ మనకి బాగా పంటలు పండినాయని చెప్పేసి ఆ బండి మీద మొత్తం సరుకులు, బియ్యము, పండ్లు, కూరగాయలు, అన్ని చెరుకు, బెల్లము, అన్ని పప్పులు, దినుసులు అన్ని బండిలో కట్టుకొని తీసుకొస్తారు. తెచ్చి, అమ్మ నేను ఎప్పుడూ వెళ్ళిన బయలుదేరిన మీకు చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. అప్పట్లో ఫోన్లు నెట్లు లేవు కదా, వాట్సాప్లు మెసేజ్ చేయడానికి. సో అలా వచ్చేసరికి కరెక్ట్ టైంకి వస్తారు. చూడండి, ఇంకా మంచి విందు వండి వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇస్తారు, పంపిస్తారు. అప్పుడు ఆయన అంటారు, మీరు చెక్ చేయండి ఘోర, ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు కదా, మీరు ఏ భక్తుడు పరిపూర్ణమైన వాడు, శుద్ధ భక్తుడు, మీరు చెక్ చేసి చెప్పాలి అంట. అంటే నాకెలా వస్తుంది, నేనేం చదువుకోలే, నేనేం భాగవతం చదవలే, పురాణం చదవలే, శాస్త్రం చదవలే, నాకు రాయడం రాదు, అసలు నేను చదువుకోలేదు అని అంటారు. అప్పుడు ఆయన ఏమంటారంటే, లేదు మీరు కుండల్ని ఎలా చెక్ చేస్తారు, ఒక కుండ ఎండిందా కాలిందా కాలలేదు ఎలా చెక్ చేస్తారో అలానే చెక్ చేయండి అంటే అలా తప్పెట ఉంటుంది, తాపి ఉంటుంది ఇలా చెక్కది. అది తీసుకొని అందరు నెత్తి మీద ఇలా 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 కొట్టుకుంటూ వస్తారు. వచ్చి ఆ నామదేవుడి మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే నాకంటే గొప్ప భక్తులు లేడు అంటారు కదా ఆయన. అప్పుడు ఆయన అంటారు, అంటే నన్ను కూడా కొడతాను అంటే అంటే ఆ పక్కకున్న ఇంకొక ఏమంటారంటే అప్పుడు తప్పేముంది దాంట్లో, కొట్టనియండి, నన్ను అవమానిస్తున్నారు మీరు అంటారు. మీరు కొడితే కదా తెలుస్తుంది మీరు పూర్ణత్వంగా ఉన్నారు లేరు. ఆయన ఎట్లా చెక్ చేస్తారు, ఆయన గొప్ప భక్తుడా అని అంటారు అన్నమాట. అప్పుడు ఆయన అలా కొడతారు, కొట్టి అలా మౌనంగా ఉంటే అప్పుడు ఆయన అడుగుతారు, ఏంటి ఘోర, ఏంటి మా రిజల్ట్ అంటే, నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది, నేను బాధపడుతున్నాను. ఈయన సగం కాలినకుండా అని చెప్తారు. చూడండి, అంత భగవంతుడితో మాట్లాడిన ఆయనకి కూడా సగమే కాలిండట ఆయన. అంటే మనకి అహంకారం ఉంటుంది, నేను వెళ్ళాలా, నేను నాది, నేను చేస్తేనే, నేను పోతేనే ఇలా అంటారు అంతే. భగవంతుడి కార్యం ఎవరై ఆపేది, నువ్వు రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, వచ్చినా ఇంకా మంచిగా జరుగుతుంది అక్కడ. కానీ ఎవరు ఆపుతారు ఏ కార్యాన్ని, ఎవరు ఆపరు. మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడి కార్యాన్ని ఇంకా ఎవరు ఆపరు. అందులో మనం లేమే అని దుఃఖించాలి. భగవంతుడి సేవ జరుగుతుంటే మనం లేమే అని దుఃఖించాలి. భగవంతుడికి ఈ 7 రోజులు నేను నా కోసము, నా ఇంద్రియాల కోసం, నా ఈ శరీరం మీద ఆధారపడ్డ వాళ్ళ కోసమే పనిచేస్తున్నాను, బంధాలు సుఖ సంబంధీకుల కోసమే పనిచేస్తున్నాం కదా. నేను నిన్న ప్రభుజీతో మాట్లాడిన, రాజేంద్ర ప్రభుతో నైట్ కదా, నేను వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకున్నాను, ఏంటి నిజమే కదా అని. నేను మాట్లాడింది నేనే చెక్ చేసుకున్నాను మళ్ళీ. నిజమే, దుఃఖం వస్తుంది కదా. భగవంతుని యొక్క లక్ష్యం వైపు కాకుండా కేవలం మనము మన సంబంధీకులు మన బంధాల కోసం మాత్రమే కర్మ చేస్తే దుఃఖం 100% వస్తుంది. రాసి పెట్టుకోండి. ఒకవేళ నిన్న మీకు చెప్పినట్టు మీరు ఈ పూలదండ, ఈ పువ్వులన్నీ కర్మలైతే, ధర్మాలైతే, గృహస్థ ధర్మం, భర్త ధర్మం, తండ్రి ధర్మం, అవునా, భార్య ధర్మం, తల్లి ధర్మం, ఈ పువ్వులు ధర్మాలైతే ఈ పువ్వులో ఉన్న దండ దారం ఏదైతే ఉందో అది భగవంతుడు. ఈ ధర్మాలన్నీ నిర్వర్తించాలి, కానీ ఎవరి లక్ష్యం అయి ఉండాలి, భగవంతుడి లక్ష్యమై ఉండాలి.
మీరు సంపాదించాలి పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల యొక్క ఆరోగ్య దృష్ట్యా, పిల్లలకి పోషణ దృష్ట్యా సంపాదించాలి. కానీ ఆ పిల్లల్ని ఎందులో కైంకర్యం చేయాలి, వాళ్ళకి ఎందులో సంస్కారం నేర్పియాలి, భగవంతుడు అనే సంస్కారం నేర్పియాలి. వన్స్ భగవంతుడు ఎవరో, భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటో, భగవంతుడి యొక్క తిథి ఏంటో వాళ్ళకి తెలిసిందనుకోండి, కంప్లీట్ సంస్కారం తెలిసిపోతుంది. ఈ సృష్టిలో వాడు పిహెచ్డి చేసిన సైంటిస్ట్ అయినా కూడా భగవంతుడు అంటే ఏంటో తెలియని వాడు జీరో చదువుకున్నవాడు. అలా ఆయన సగం కాలిన కుండ అంటారు ఆయన. అప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళిపోతారు కోపంతో. వెళ్ళిపోయి పండరి ఒక గుళ్ళో ఆయన ప్రతిష్ఠించుకున్న గుళ్ళో పండరి విఠల్ దగ్గరికి వెళ్ళిపోయి, నాకంటే గొప్ప భక్తుడా విఠల్, అయినా నాకంటే గొప్ప భక్తుడా, నన్ను సగం కాలిన కుండ అంటున్నారంటే అప్పుడు అశరీరవ అని చెప్తుంది, ఎస్ నామదేవ, మీరు అహంకారంతో అలా మాట్లాడు. మీరు ఏదైతే జ్ఞానం ఉందో అది మీరు స్వంతంగా తెలుసుకుంది, మీరు గురువు ద్వారా తెలుసుకుంది కాదు. అది ఎవరైతే తనకు తాను స్వంతంగా నాలెడ్జ్ తెలుస్తుందో అది అహంకారం వస్తుంది దాంట్లో నుంచి. అంటే నేను స్వయంగా చదివి తెలుసుకున్నాను కదా, నేను ఇది నాకు నా వల్ల నేను చదివితేనే కదా నాకు వచ్చింది అని దాంట్లో ఏమొస్తుందంటే ఈగో వస్తుంది. దాని తర్వాత మన ఆచరణ శూన్యమైపోతుంది. గురువు ఉంటే తెలుసుకున్న జ్ఞానం ఆచరించబడుతుంది, గురువు లేకపోతే చదువుకున్న దానిలాగానే ఉంటుంది. గోడకి మొల కొడితే ఎలా ఉంటుంది అలానే. సో అలా ఈ ఘోర మంచి భక్తుడు అనమాట. సో ఆయన పాడుతూ ఏం చేస్తాడు, పాడుతూ విట్టల విట్టల పాండురంగా పాండురంగా పండరినాథ పాడుతూ ఆయన మట్టి తొక్కుతూ ఆ పిల్లవాడు, వాళ్ళ చిన్న పిల్లవాడు ఉంటాడు, అలా అంబాడుతూ వచ్చి అలా కాళ్ళ వస్తే ఆ మట్టి లేచి తొక్కేస్తాడు. మట్టిలో ఆ పిల్లవాడిని తొక్కేసి చంపేస్తాడు, చచ్చిపోతాడు ఆ పిల్లవాడు. పాడుతూనే ఉంటాడు, తొక్కుతూనే ఉంటాడు, మట్టి దొక్కుతూనే అనుకుంటాడు. ఆ విట్టలు అనగానే ఆ విటు ఆ పిల్లవాడి పేరు, అలా కుమారుడి పేరు విటు. ఆయన వస్తాడు, వింటాడు, ఆ మట్టిలో తొక్కేస్తాడు పిల్లవాడిని. అదే రోజు ఆ పిల్లవాడి బర్త్డే, ఆమె బయటికి వెళ్తుంది అందరిని పిలవడానికి, పుట్టినరోజుకు పిలుచుకొద్దామని. విట్టల విట్టల పాండురంగా పండరినాథ పాండురంగా విట్టల పాడుతూ ఉంటాడు. నువ్వెవరయ్యా నేనెవరయ్యా, నువ్వు నేను ఒకటేనయ్యా వచ్చి పాడుతుంటే ఆమె వచ్చి చూసేసరికి అందులో పిల్లగాడు ఉంటాడు. ఊపినా ఇట్లా పోయి ఊపుతుంది ఆమె, ఊపినా కూడా ఆ మైకంలో పడి మర్చిపోతాడు ఆయన. ఎంత పని చేసినా నూకేసి, అయ్యో నా గర్భశోకం, పుత్రుడిని నువ్వు అనవసరంగా పొట్టను పెట్టుకున్నావు, నీ పాండురంగడెవడు, నీ విట్టలుడెవడు, నీ ఎవడు ఆయన, నువ్వు ఏం మైకంలో పట్టావు, సాక్షాత్ కొడుకునే మింగేసినావు, నీదేం భక్తి, నువ్వేం మనిషివి, ఆయనేం దేవుడు, ఇదంతా బూటకం, ఇదంతా వేస్ట్, నువ్వు అదే మైకంలో పడి మాయలో పడి మొత్తం ఇదంతా నా పుత్రుడిని హరించేసినావు అని చెప్పి ఆమె దుఃఖంతో చెప్తుంది, మీరు పాండురంగడి మీద ఒకటి మీరు నన్ను ముట్టుకున్నారంట అని. మళ్ళీ ముట్టుకోడు ఆయన, ఆమె జన్మలో ముట్టుకోడు. ఆమె ఏదో సరదా కోపంలో అనేసింది అనుకుంటుంది, కానీ దాని తర్వాత ఆమె నీళ్లు ఇవ్వడానికి పోతే ఆయన అంత గొప్ప భక్తుడు, ఆయన ముట్టుకోడు. ఆయన అలా ముట్టుకోకపోతే ఆమె మళ్ళీ ఒట్టేస్తుంది. ఆయన ఏమంటారంటే పాండురంగడి మీద ఒట్ట అంటే ఆయనకి మనసులో ఉండిపోతుంది. మళ్ళీ చెప్తుంది, ఇలా ఆయన ముట్టుకోవట్లేదు, ఎలా, పుత్రుడు లేడు, వంశోద్ధారకుడు లేడు, పున్నామ నరకం నుంచి తప్పియాలంటే కొడుకు కావాలి, కొడుకు లేడు, ఎట్లా అని చెప్పి ఆమె ఏం చెప్తుంది, మళ్ళీ ఒట్టు పెడుతుంది, మీరు పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ మేము పిచ్చి దానిలాగా మాట్లాడుతున్నాం, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే, లేదు పాండురంగడి మీద ఒట్టు, మళ్ళీ పాండురంగడి మీద ఒట్టేసి మళ్ళీ విఠల్ మీద ప్రామిస్ దాల్తే, అరే మళ్ళీ ఒట్టేసింది అని చేసి సరే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటే అట్లా దాని తర్వాత భగవంతుడు ఎన్ని లీలలు చూపిస్తారు ఆ సినిమాలో అంటే, చివరికి వాళ్ళ బాబు తిరిగి వస్తాడు, బాబుని బతికిస్తాడు భగవంతుడు. చివరికి ఏమవుతుందంటే, ఈ చేతులు వాళ్ళు ఎంతకైనా ఈమె ఆ సెకండ్ భార్యని కూడా వాళ్ళ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తారు. అయినా కూడా ఈయన ముట్టుకోవట్లేదు అని చెప్పేసి సొంతంగా వాళ్ళ చెల్లెని తీసుకొచ్చి అలా తొలేసి పక్కన పడుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆయన ఈ చేతులు ఇలా వాళ్ళు ఒక్కళ్ళ దాని మీద వేయించుకుంటారు. ఇలా అలా మెలకు వచ్చి చూసేసరికి ఈ చేతులు ఇలా వాళ్ళ పైన వేసింది ఉందని చెప్పేసి పోయి కత్తి ఇలా పెట్టి ఆ కత్తి మీద 2 చేతులు నరికేసుకుంటాడు. ఆయన ఈ ముట్టుకున్న చేతులతో, వాళ్ళని ముట్టుకున్న చేతులతో నేను ఎట్లా భగవంతుని పూజిస్తా,
ఈ చేతులు నాకు అవసరం లేదని చెప్పేసి చేతుల్ని అలా కొట్టేసుకుంటాడు ఆయన. కొట్టేసుకుంటే ఆ రక్తం అప్పుడు భగవంతుడు వస్తారు. ఇంకా రంగన్న అనే పేరుతోటి భగవంతుడు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి ఆయనకి మొత్తం సపర్యలు చేస్తారు. అది చూస్తాడు, మంచిగా సేవ చేస్తాడు, ఆయనకి అన్నం తినిపిస్తాడు. ఇంకా ఆయన బాధ్యత మొత్తం ఆయన్ని మోస్తాడు. ఇంకా భగవంతుడే మోస్తాడు. మోసి వాళ్ళకి అంత చక్కగా చేసి ఈయననే భగవంతుడు అని తెలుసుకునే లోపు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఆ సినిమా చూస్తుంటే చాలా బాగుంది. అది ఈ సినిమా కాదు, యాక్చువల్లీ ఇది పండరిపురంలో ఒక భక్తుడి యొక్క కథ. ఇట్లా మస్తు మంది భక్తులు ఉన్నారు పండరినాథుడికి. భక్త తుకారాం మీకు తెలుసు, సినిమా చూసుంటారు. భక్త తుకారాం కూడా పెద్ద భక్తుడు ఆయన. సక్కుబాయి సినిమా చూస్తారంటే మీరు చాలా, మనం ఒకసారి చెప్పుకున్నాం సక్కుబాయి గురించి. గొప్ప భక్తురాలు ఆమె. అందులో భక్తి చేస్తుంటే భక్తి చేయకపోతుంటే ఎట్లా ఉంటుందో మొత్తం చూపించారు. చాలా బాగుంది సినిమా, మీరు చూడండి. సో ఇలా ధామ దర్శనం చేయడం వల్ల, ఇలా లీలలు చేయడం వల్ల, ఇప్పుడు ఈ సతీ సక్కుబాయి అన్నాం కదా, తనైతే భగవంతుడి కోసం నిరీక్షిస్తుంది. స్వయంగా భగవంతుడు వచ్చి ఆమె రూపంలో ఉండి సేవ చేస్తారు వాళ్ళ అత్తమామలకి. సతీ సక్కుబాయి భగవంతుడిగా సతీ సక్కుబాయి మారి వంట చేసిన పొయ్యి, వంట చేసిన చపాతీలు చేసిన కర్ర, పీట ఇప్పటికీ పండరిపురంలో ఉన్నాయి. अपन जाएगा तो देख सकते उधर। भगवान को भोग लगाया था, भगवान को आग लगा के भगवान स्वयं सकुबाई बन के उस खाना बनाया था। वो अभी है, गांव है, भगवान का ये है, बहुत बड़ा धाम है पंडरीपुर। సో ఇలా మనం చూడొచ్చు భగవంతుడి అక్కడ లీలలు. ఎక్కడైతే భగవంతుడి లీలలు జరిగినాయో ఆ ప్లేస్కి శరీరాన్ని సంవత్సరాలు ఒక్కసారి ఒక ధామానికి తీసుకెళ్ళాలి. ఇది మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎన్ని సంపాదించాం కాదు, ఆరోగ్యం ఉన్నంతసేపు ఈ ధామాలు దర్శనం చేసేయాలి. ఇవి కేవలం 4 ధామాలే చెప్పుకున్నాం. అంటే ఇవి భగవంతుడు ఈ ప్రొటెక్షన్ చేస్తున్నారంట మన ధర్మం, ఈ యొక్క భూమిని బద్రీనాథ్ రూపంలో. అలా ఇంకొక స్టోరీ కూడా ఉంది, కొద్ది జోక్గా ఉంటుంది. భగవంతుడు విష్ణు తర్వాత లక్ష్మీదేవి ఒకసారి, యాక్చువల్లీ బద్రీనాథ్ కేదార్నాథ్కి దగ్గరగానే ఉంటుంది అక్కడ. అయితే అది శివజీ యొక్క స్థానం అని చెప్తారు. పూర్వం శివజీ నచ్చిన ప్లేస్ అక్కడ. అయితే విష్ణువుకి బాగా నచ్చుతుంది ఆ ప్లేస్. బాగా నచ్చి ఏం చేస్తారంటే ఇక్కడే ఉండిపోవాలా ఆలోచన చేస్తారు. ఎప్పుడు శివుడు పార్వతీదేవి అక్కడ మానస గంగా, అక్కడ గంగా ఉంటుంది, ఆమె మానస్ సరోవర్కి వెళ్తారు వాళ్ళు స్నానం చేయడానికి. అట్లనే అలకనంద నది ఉంటుంది బద్రీనాథ్ దగ్గర. అలకనంద తర్వాత ఇంకొక నది ఏదో కలిసి ఉంటుంది అక్కడికి స్నానం చేయడానికి వెళ్తారు. ఎవ్రీ డే వెళ్తారు. వస్తున్న సమయంలో అక్కడ ఒక పిల్లవాడి ఏడుపు వినిపిస్తే వాళ్ళు అంటారు, పార్వతీదేవి తల్లి కదా అమ్మవారు, ఎక్కడో పిల్లవాడి బాబు సౌండ్ వినిపిస్తుంది, ఎక్కడ తిరిగి చూస్తే ఎక్కడ లేరు, ఎవరు లేరు. ఆయన అంటాడు, ఇదంతా మాయ, గీడోళ్ళు ఉంటారు బై, గీడ ఎవరు రారు ఇక్కడికి, ఇక్కడ ఉంటారని మీరు తప్పుపడు, మాయా అది, మీరు వెనుకకు పోదంటే నేనే మాయాదేవిని అంటే యాక్చువల్లీ ఆమెనే దుర్గాదేవి, ఆమెనే శక్తి స్వరూపిణి, నాకంటే ఏం మాయ ఉందని అనుకుంటున్నాను. చెప్తారు, లేదు మీరు కష్టాల్లో పడతారని చెప్తారు. పోతే ఆడ బాబు ఉంటాడు, అయ్యో ఎక్కడ ఉన్నట్టు తప్పిపోయినా, ఇట్లా మా అమ్మ వాళ్ళు ఇట్లా నన్ను వదిలేశారు ఎక్కడో, సరే అని చెప్పేసి ఇలా కిట్టు కంటే చిన్నగా ఉంటే మంచిగా తీసుకుపోతారు, ఇంటికి తీసుకుపోతారు బద్రీనాథ్ ఆశ్రమానికి తీసుకుపోయి అలా రోజు ఉంచుకుంటారు. ఒకరోజు పొద్దున్న నీళ్ళు పోవాలి కదా స్నానంకి, ఆయన నువ్వు ఇన్నే ఉండు, మేము స్నానం చేసి వస్తామని చెప్తారు. మంచిది, ఆప్ జాబ్ హమారా గారే, ఆయనకి ఇక్కడ ఉండాలని కోరిక ఉంది. సరే పోతారు వాళ్ళు. వచ్చిన తర్వాత దట్ డోర్ మార్క్ బోల్తే కోన్, లోపల నుంచి చెప్తారు, ఎవరు ఆపుకోనే అంటే మీరే, మేమే వచ్చాము, మీరు డోర్ దియే నానా అని చెప్తారు. ఎవరు మీరు అని అడుగుతారు ఆయన. ఎవరు మీరు? మేమయ్యా, మిమ్మల్ని అక్కడ మేము దొరికితే తీసుకొచ్చి పెట్టినాం ఇంట్లో, మీరు డోర్ తీయండి అని చెప్తారు. నైనే అన్నాయి కుల్తే ఆప్ జాओ इधर से మేరా కరే. అరే అరే మా ఇల్లు అంటే అప్పుడు శివుడు అంటే నేను చెప్తున్నావా, ఆయన మామూలుడు కాదు భయ్, ఆయన నువ్వు మాయ అంటే నీకంటే ఇక్కడ మాయ ఉన్నాడు, ఇది అంటాడు. అప్పుడు ఇది నా ఇల్లు, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్తారు.
ఇది నా ఇల్లు, ఇది నాది, నాకు నచ్చింది, నేను ఇక్కడే ఉంటా, మీరు ఎవరు అసలు అంటే భగవంతుడు చెప్తారు అక్కడ కేదార్నాథ్కి వెళ్ళారని, కేదార్నాథ్లో ఉన్నారని. అట్లా అంటే ఒకసారి భగవంతుడికి నచ్చింది అంటే అక్కడ తాను ఆవాసంగా చేసుకొని ఉంటారు. అప్పుడు చెప్తారంట, ఎట్లయితే భగవంతుడికి నచ్చింది అనుకోండి, అది భగవంతుడి బద్రీనాథ్ ధామమా భక్తుడి యొక్క హృదయం ఆలోచించారు. భగవంతుడు అక్కడ తిష్టేసుకొని కూర్చుంటారు, మీరు పొమ్మన్నా కూడా పోరు. అలా బద్రీనాథ్ ధామం ఉంది, అది దర్శించాల్సిన ప్లేస్. అది యంగ్లో మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయొచ్చు. అవునా? సమ్మర్ టైంలో ఆ యాత్ర అనేది ఉంటుంది. సమ్మర్ టైంలో నెక్స్ట్ ఇయర్ అట్లా ప్లాన్ చేస్తాం, బద్రీనాథ్ గురించి చూద్దాం. సమ్మర్లో అట్లా ప్లాన్ చేద్దాం. దాని తర్వాత మీరు ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఉత్తరం తర్వాత సౌత్కి వస్తే దక్షిణ భారతదేశంలో రామేశ్వరం. ఈ బద్రీనాథ్ అనేది సత్యయుగం స్టార్టింగ్లో అక్కడ ఏర్పడింది అని చెప్తారు శాస్త్రంలో. రామేశ్వరం వచ్చేసి మనకి సౌత్లో దక్షిణమే హై రామేశ్వరం. జో రామ్ భగవాన్ ఎప్పుడైతే సీతాదేవి గురించి లంకకి వెతుకుతున్నప్పుడు అక్కడ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం ఉంది. అక్కడ పొద్దున్న లేవగానే రాముని యొక్క విధి ఏంటంటే, సో శంకర్ మహాదేవ్ భగవానికి అభిషేకం చేయడము, ఆయన్ని పూజ చేయడము, సో ఈ యొక్క విజయం సాధించాలని సీతాదేవి యొక్క జాడ కోసం మంచి శక్తి రావాలని చెప్పేసి ఆయన్ని పూజించారనమాట. రామేశ్వరం స్వయంగా రాముడు శివుడి యొక్క విగ్రహాన్ని తాను తయారు చేసి భగవంతుడికి అభిషేకించినటువంటి ప్లేసు. సో అక్కడి నుంచి ఆ రామేశ్వరం నుంచే భగవంతుడు రాముడు వారధి కట్టారు. ఎక్కడికి కట్టారు? శ్రీలంకకి కట్టారు. సో అలా రామేశ్వరం అలా ప్రసిద్ధి ఉంది. అవునా? సో రామేశ్వరం అది త్రేతాయుగ కాలంలో జరిగిందని చెప్పేసి నానుడి. అక్కడి నుంచి ప్రసిద్ధి ఉంది. సత్యయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగంకి వచ్చేసరికి మనం ఎక్కడ వెస్ట్ ఏమంటారు, వెస్ట్ని పశ్చిమ పడమర, ఈ పడమర దిశలో మనకి ద్వారకా ధామం ఉంది. యాక్చువల్లీ ఒరిజినల్ ద్వారక ఏదైతే ఉందో అది భగవంతుడు విశ్వకర్మని పిలిపించి ఐలాండ్ అంటారు కదా, ఐలాండ్ అంటారు. ఐలాండ్ అంటే ఏమంటారు? అటు ఇటు నీళ్లు మధ్యలో ఉండేదాన్ని ఐలాండ్. ఆ చుట్టూ నీళ్లు ఉంచి సముద్రం మధ్యలో ద్వారకని కట్టారు. ఎవరు? కృష్ణుడు. కట్టి ఎవరితో కట్టించారు? విశ్వకర్మతో కట్టించారు. ఆయన ఎలా కట్టారంటే బంగారంతో స్తంభాలు మంచి అలా పేరిచ్చి మంచి ప్లాన్ చేసి వాస్తు ప్రకారం కట్టారు. చెప్తారు ద్వారకాలో 16,108 మంది భార్యలు కదా, 16,108 ప్యాలెస్లు ఉండేవంట. ఎన్ని? 16,108 ప్యాలెస్లు ఉండేవి. ఆ 16,108 ప్యాలెస్లలో 16,108 మంది దగ్గర ఒకటే టైంలో ఒకటేసారి భగవంతుడు ఉండేవారని, వాళ్ళని లాలించేవారని చెప్పి శాస్త్రంలో ఉంది. ఆ ధామం ఎంత ఇది అంటే భగవంతుడు ఇంకా నా యొక్క అవతారం కాగానే భగవంతుడు గోలోకంకి వెళ్ళిపోగానే ఆ యొక్క ద్వారక అంతా కూడా ముంచేసింది. సముద్రం ముంచడానికి అలా మధ్యలో కట్టేశారు భగవంతుడు. దాని తర్వాత వారి కృష్ణుని యొక్క మునిమన్మడు అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు ఈ ప్రద్యుమ్నుడు స్వయంగా కృష్ణుడి యొక్క కట్టిన మందిరం ఉంది ఇప్పుడు. సో ఆ మందిరాన్ని ఇప్పుడు ఆ మందిరం ఉన్న చోటుని మనం గుజరాత్గా పిలుస్తున్నాము. మనం వెళ్తే ఇప్పుడు స్వయంగా భగవంతుడు ఆ యొక్క మనుమడు ఎవరైతే అనిరుద్ధుడు ఉన్నారో ఆయన కట్టిన దేవాలయం ఉంది, మనం అది దర్శించవచ్చు. ఎప్పుడైతే భగవంతుడు మథురాలో జన్మ తీసుకున్నాడు, కానీ తన యొక్క పాలన దాని తర్వాత తన యొక్క జీవిత అంతం వరకు భగవంతుడు ద్వారకలో ఉన్నాడు. కాబట్టి ద్వారకాధీష్ అనే చాలా గొప్ప ధామం, అది కూడా మనం దర్శనం చేయాలి కంపల్సరీ. సో అదేవిధంగా ఇంకేం చెప్పుకున్నాం? జగన్నాథ్పురి. సో నార్త్లో అయితే మనకి జగన్నాథ్పురి ఉంది. సో జగన్నాథుడు స్వయంగా ఈ యొక్క కలియుగం యొక్క ప్రారంభంలో కృష్ణుడే స్వయంగా జగన్నాథుని యొక్క రూపంలో అక్కడ వెలిశారన్నది. ఇంద్రద్యుమ్న మహారాజు అని ఎక్కడ ఉంది? ఒరిస్సాని పాలిస్తున్నారు. ఆ రాజ్యాన్ని పాలిస్తుంటే ఈ కలియుగం యొక్క మొదట్లో పాలిస్తున్నప్పుడు ఆల్రెడీ అప్పటికి గుడి కట్టి పెట్టారు. ఆయన కట్టేసి ఇందులో అత్యంత సుందరమైన విగ్రహం పెట్టాలి, ఎక్కడ కూడా ఉండదు ఈ యొక్క ప్రపంచంలో అని చెప్పి కలలు కంటారు ఆయన.
కానీ అలా మంత్రిని పిలిచి చెప్తారు, మీరు వెళ్ళి అత్యంత సుందరమైన విగ్రహాన్ని చూసి రండి, ఎక్కడ ఉందని చెప్పి తోలేస్తారు. ఎక్కడ దొరకదు. నీలాచల్ అనేటువంటి ఒక గ్రామంకి వెళ్ళి, నీలాచల్ అనేటువంటి ఒక జాతి వారు ఉంటారు అక్కడ, అడవి జాతి వారు. ఆ నీలాచల్ అనేటువంటి తండాలాగా, మనకి తండాలాగా అడవి జాతి వారు, అక్కడ వాళ్ళు పూజించుకునేటువంటి ఒక భగవంతుడి పేరు నీలాచల, నీల్ మాధవ్ అని పేరుతో వాళ్ళు పిలుచుకునేటువంటి విగ్రహాన్ని చూపిస్తారనమాట. దానికి ఒక కథ ఉంటుంది, తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. సో అలా ఆయన చెప్తారు, ఆయన వచ్చి, ఆ మంత్రి వచ్చి చెప్తారు, పలానా నీలాచల్ గ్రామంలో నీల్ మాధవ్ పేరుతో ఒక విగ్రహం ఉంది, దాన్ని మనం ప్రతిష్ఠిస్తే అది అత్యంత వైభవంగా ఉంటుందని చెప్తారు. అప్పుడు రాజు తన యొక్క సైన్యంతో అట్లా పోయేసరికి అక్కడ విగ్రహం మాయమైపోతుంది. సో మళ్ళీ రాజుకి ఒక ఇది ఉంటుంది, ఏంటి ఎలా చేయాలని చెప్పేసి. అప్పుడు కళ్ళు వచ్చి చెప్తారు, మీరు ఇలా ఆ యొక్క సముద్రంలో వేప తుంగ కొట్టుకొస్తుంది, మీరు దాంతో నా యొక్క విగ్రహం చేపియండి అని చెప్తారు. అప్పుడు అనుకునే తరబడి మళ్ళీ విశ్వకర్మ ఒక వృద్ధుడి రూపంలో వచ్చి, నేను ఇలా చేస్తాను విగ్రహాలని చెప్తారు. అప్పుడు గుడిలో ఆయనకి తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఇంకా గుడిలో ఆయన విగ్రహాలు చేస్తుంటే సౌండ్ వస్తాయి, ధాడ్ భాడ్ చాడ్ చూడ్ అని. కొన్ని రోజుల తర్వాత ఆ సౌండ్ రావడం మాయమైపోతుంది, సౌండ్ రాదు గుడిలో నుంచి. అప్పుడు అనుకుంటారు, ఈయన ఉన్నాడా ముసలాయన, మరి కొంపది శరీరం వదిలాడా ఆయన అని చెప్పేసి ఆయన చెప్తారు ముందే, నా ఆజ్ఞ లేనిది మీరు దోరు తీయొద్దు. ఎంత దోరు తీసేసరికి అసంపూర్ణమైనటువంటి విగ్రహాలు అక్కడ ఉంటాయి. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయకి. అప్పుడు చెప్తారు, స్వయంగా భగవంతుడు ఇలానే దర్శనం ఇవ్వాలనుకుంటున్నాడు. కనురెప్పలు లేని కనులు కలవాడు శ్రీ జగన్నాథుడు. కనురెప్పలు లేవు ఆయనకి. చూసారు మీరు ఎప్పుడైనా? కళ్ళు రెప్పలు కొట్టకుండా భగవంతుడిని, భక్తుల్ని చూస్తారంట ఆయన. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు, ఎట్లా, ఏం కథ చెప్తారు. రామేశ్వరంలో భగవంతుడు స్నానం చేస్తారు, అవునా? బద్రికా ఆశ్రమంలో భగవంతుడు ధ్యానం చేస్తారు. దాని తర్వాత పూరి జగన్నాథ్లో భగవంతుడు భోజనం చేస్తారు. ద్వారకాలో భగవంతుడు రెస్ట్ తీసుకుంటారని చెప్తారు. సో ఆ ధామాలే కాకుండా ఇంకా మనకి బృందావన ధామం ఉంది. స్వయంగా భగవంతుడు తాను పుట్టి, తాను పెరిగి, తాను లీలలు చేసినటువంటి 16 సంవత్సరాల వరకు లీలలు చేసిన స్వయం ధామం ఉంది. స్వయంగా భగవంతుడు నడిచినటువంటి ధామం ఉంది. ఈ ధామం గురించి ఈ భౌతిక శాస్త్రాల్లో ఉంది, వేదాల్లో ఉంది. కానీ ఈ బృందావనం గురించి మనకి శాస్త్రంలో డైరెక్ట్ భాగవతమే ఉంది దాని పేరు మీద. భూలోకంలో అత్యంత వైభవ ధామంగా మనం చెప్పుకోవచ్చు బృందావన ధామం. ఆ బృందావనంలోకి వెళ్తుంటే చాలా వరకు శరీరం పులకరిస్తుంది. దాని తర్వాత మథురాధామం ఉంది, రాధారాణి జన్మ తీసుకున్నటువంటి బరసానా ధామం ఉంది, అవును, రావెల్ ఉంది. అదేవిధంగా 500-600 సంవత్సరాల క్రితం రాధారాణి యొక్క శుభాన్ని తీసుకొని వచ్చినటువంటి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ధామం కూడా ఉంది, అవునా? సో మనం మాయాపూర్ వెళ్తుంటే కూడా మాయాపూర్లో మనం భగవంతుడి యొక్క ధామాన్ని దర్శించవచ్చు. ఇక్కడ మాయాపూర్లో మనకి ఇస్కాన్ అత్యంత ప్రపంచంలోనే పెద్ద మందిరం ఉన్నది, అక్కడ మనం దర్శనం చేయొచ్చు. మీరు వెళ్తే కొన్ని వేల కిలోమీటర్లు ఆల్రెడీ ఈకో విలేజ్ని తయారు చేసేసారు. ఎవరు? ఇస్కాన్ ఆల్రెడీ ఒక ఈకో విలేజ్ని తయారు చేశారు. ఆ లోపలికి వెళ్తే అక్కడ మందిరాలు ఇంకా మీకు ప్లాస్టిక్ వాడకం కనిపించదు, పెట్రోల్తో పొగలు వచ్చే బండ్లు కనిపించవు, సైకిల్స్ ఉంటాయి, వాళ్ళు సైకిల్ మీద ప్రయాణం చేస్తారు, ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మాయాపూర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. పక్కన అలా మీరు చూస్తున్నారు కదా, పక్కనే గంగ పారుతుంటుంది, గంగా నది. ఆ తర్వాత మాయాపూర్ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మంచిగా ఉంది అక్కడ చూడడానికి, వెరీ నైస్ ప్లేస్. దాని తర్వాత జగన్నాథ్పురి, ఆ టెంపుల్ని మీరు చూస్తే అక్కడ ప్రసాదం కనుక తింటే, అక్కడ ఆ ప్రసాదానికి మనం ఇంకా ఎవరు ముగ్ధులు కావాల్సిన అవసరం ఎంతైనా కానీ. భగవంతుడికి చెప్తారు 6 పూటలు భోగు పెడతారని చెప్తారు. అక్కడ భగవంతుడి యొక్క చేతు ఆరిపోదని చెప్తున్నారు శాస్త్రంలో. అసలు చేతు ఆరిపోతుంది. అందుకే చెప్తారు, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రమాయ శ్రీ జగన్నాథాయ తే నమో నమః. సో నీలాచల్ ధామ్ అని పిలుస్తారు ఇప్పుడు జగన్నాథ్పురిని. సో దాని యొక్క పరిక్రమ కూడా ఉంటుంది. సో పురి జగన్నాథ్ యొక్క పరిక్రమ, బృందావన పరిక్రమ కూడా ఉంటుంది. సో గోవర్ధన్ పరిక్రమ ఉంటుంది. ఇలా అందులో ఇట్లా పండరిపురు కూడా ఒక ధామం అనమాట. పండరిపురు కూడా ఒక
భగవంతుడు స్వయంగా పుండరీకుడు అనేటువంటి ఒక భక్తుడిని యొక్క కోరిక మేరకు అలా ఇటుక విసిరేసి అక్కడ నిలబడు అని అంటే అక్కడ భగవంతుడు ఆ ఇటుక మీద ఇప్పుడు చూడండి, మనం ఒకటే ఇటుక మీద 2 కాళ్ళు పెట్టి నిలబడగలుగుతాము. బ్యాలెన్స్ ఉంటుంది మనకి. బ్యాలెన్స్ అలా పడిపోకుండా 2 చేతులు ఇలా పెట్టారనమాట భగవంతుడు. అలా వెనకకి పడిపోతుంటే ముంగడికి పడిపోతుంటే అలా చేతులు ఇలా పెట్టి అక్కడ స్ట్రాంగ్గా నిలబడ్డారనమాట. అందుకనే ఆ సినిమా చూస్తుంటే మీకు ఆనందం అనిపిస్తుంది. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావ